హాయ్ గైస్, కంగువా మూవీ ఎలా ఉంది? సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ వరల్డ్ వైడ్గా భారీ రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా నేడు ప్యాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా రిలీజ్ అయింది. నేనైతే ఈ మూవీ మీద భారీ అంచనాలు అయితే క్రియేట్ చేసి పెట్టుకున్న, అంచనాలను అందుకున్నదా లేదా? డైరెక్టర్ శివ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, హీరో సూర్య ముగ్గురి కలయికలో వచ్చిన కంగువా మూవీ ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. డైరెక్టర్ శివ ఎంచుకున్న కథ చాలా డిఫరెంట్గా ఉంది. 1070 సెంచరీలో జరిగిన కథ. కొన్ని కోణలు ఉంటాయి. భైరవ కోణ, ఆకాశ కోణ, మార్గ కోణ, రకరకాల కోణ. ఆ కోణల మధ్య జరిగే జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక కోణకు నాయకత్వం వహిస్తున్న సూర్య క్యారెక్టర్ కంగువా, ఇంకో కోణకు నాయకత్వం వహిస్తున్న బాబీ డియోల్, ఇద్దరి కోణల మధ్యలో జరిగిన యుద్ధం ఎలా జరిగింది అనేదే కాన్సెప్ట్. డైరెక్టర్ శివ ఎలా తీసిందంటే లాజిక్ లెస్గా కొన్ని తీసిండు. కొన్ని షాట్లు అయితే అవుట్ స్టాండింగ్గా ఉన్నాయి. మనం సినిమా చూస్తుంటే ఒక చైనా మూవీ చూస్తున్నట్టు, ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టు, అలాంటి లొకేషన్స్ అయితే బ్రహ్మాండంగా, విజువల్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. డైరెక్టర్ శివ తన ఎంచుకున్న మెయిన్ కథా సోర్ పాయింట్ 1070 సెంచరీలో అక్కడ ప్రాంతాల్లో మనుషులు ఎలా జీవించేవారు, అక్కడికి కట్టుబాట్లు ఎలా ఉన్నాయి, నమ్మక ద్రోహం చేస్తే శిక్ష ఎలా ఉండబోతుంది, వాళ్ళలోనే వాళ్ళకు జీవించు శత్రువులకు సాయం చేసినప్పుడు ఆ నమ్మక ద్రోహం చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది కథా పాయింట్. వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళ బట్టలు ఎలా కట్టుకుంటారు, వాళ్ళ నివసించే ప్రాంతాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మెయిన్ కథా పాయింట్ తీసుకున్నాడు. మెయిన్ సోర్స్ ఏంటంటే తనలోనే ఉంటూ తన కోనకే శత్రువులకు సాయం చేసి తనకే ద్రోహం చేసినప్పుడు ఎలా శిక్ష పడుతుంది అనేది మెయిన్ కథా పాయింట్ ఎంచుకున్నాడు. ఆ పాయింట్ తోటే సినిమా మొత్తం నడిపాడు. ఎప్పుడే చిన్న బాబుకు ఏమని మాట బ్రతికించాలని తీసుకొని చనిపోతుంది. ఆ బాబు కోసం కంగువా తన ప్రాణ త్యాగానికైనా ఎందుకు సిద్ధపడ్డాడు అన్నది మెయిన్ కథా పాయింట్. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే పాయింట్ నడుస్తుంది. ఇంకా దాన్ని అల్లుకుంటూ వెళ్ళాడు. కొన్ని పాయింట్లు ఉంటాయి. ఆ బాబును రక్షించటానికి ఆ మానస కోననే ఏకంగా వెలేసినా పర్వాలేదు, నేను చనిపోతూ తన తల్లికిచ్చిన మాట కోసం ఎంత త్యాగానికైనా సిద్ధమని కంగువా ఎందుకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు, లాస్ట్ వరకు అనేది కథ నడుపుకుంటూ వచ్చాడు శివ డైరెక్టర్. కొన్ని విజువల్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఆ బాబు కోసం ఎందుకు ఇంత త్యాగం చేశాడు అనేది క్లైమాక్స్లో రివీల్ చేస్తాడు అనుకున్నాం, కానీ ఎక్కడ రివీల్ చేయలేదు. వాటర్లో ఒక ఫైట్ ఉంటుంది ముసలితోటి, మనం ట్రైలర్లో చూసాం. ఆ ఫైట్ మాత్రం చిన్న చిల్డ్రన్స్ మాత్రం బ్రహ్మాండంగా విజువల్స్ ఎంజాయ్మెంట్ చేస్తారు. సూపర్ సాలిడ్గా తెరకెక్కించాడు. ఆ వాటర్లో చూస్తుంటే ఆ ఫైట్ హాలీవుడ్ టేకింగ్ అనిపించింది. ఇంకా కొన్ని షాట్లు అయితే ఆ విజువల్స్ ఆ అడవిలో కానీ నిజం 1070 సెంచరీలో మనుషుల జీవన విధానం ఇలా ఉంటుందా, మనుషులు ఈ విధంగా జీవించారా, అప్పుడు 1000 సంవత్సరాల క్రితం నేచర్ ఇంత బ్రహ్మాండంగా ఉంటుందా, అడవులు ఇంత బ్రహ్మాండంగా ఉంటున్నాయా, గ్రాఫిక్స్ మాత్రం బ్రహ్మాండంగా తెరకెక్కించాడు. కొన్ని ఫైట్లు ఉంటాయి అబ్బా బిగినింగ్ లో, ఎవడు వాడు వీడు చంపుతున్నాడా, వీడిని వాడు చంపుతున్నాడా, మానస కోన భైరవ కోన ఏ కోన ఎవరిని చంపుకుంటున్నాడు అనేది మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ మొత్తం కన్ఫ్యూజనే. అన్ని గెటప్లు, అందరి గెటప్లు, ఈ కోన గెటప్లు కానీ ఆ కోన గెటప్లు కానీ, ఎక్కడ ఇంకో కోన, రకరకాల కోణలు ఉంటాయి. అందరి గెటప్లు ఒకేలా ఉంటాయి. ఎవడు ఏ కోననో మనకి ఎవరికి అర్థమే కాదు. ఓన్లీ ఒక సూర్య, బాబీ డియోల్ ఈ 2 పాత్రలే కానొస్తాయి. ఇంకా బాబీ డియోల్ను కరెక్ట్ వాడుకోలేదు అనిపించింది. యానిమల్ మూవీలో సందీప్ వంగ ½ అవర్ వాడుకున్నా కానీ బ్రహ్మాండమైన అవుట్పుట్ తీసుకొచ్చాడు తనలో. కానీ ఒక ప్రతినాయకుడుగా ఈ సినిమాలో వాడుకున్నప్పుడు సూర్య రేంజ్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉందంటే, ఆ రేంజ్ ధీటులో ఉందంటే లేదు. ఫైట్ కూడా యావరేజ్గా ఉంటుంది. తను చనిపోయినప్పుడు కూడా అంత ఎమోషనల్గా తన క్రూరత్వమైన విలనిజం అనేది ఎక్కడ చూపెట్టలేదు. అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ చేసిండు. బాబీ డియోల్ను కరెక్ట్ వాడుకోలేదేమో డైరెక్టర్ శివ అనిపించింది. ఇక క్లైమాక్స్ వరకు వస్తే అవుట్ స్టాండింగ్ అనిపించింది. క్లైమాక్స్ మాత్రం ఎవరు వెళ్ళారబ్బా, తన బాబీ డియోల్ చనిపోయినాక ఇంకెవరు, తన కొడుకులు చనిపోయారు, తను చనిపోయారు, ఎవరంటే ఇంకో సంతానం ఉంటుంది. అదే అందరి అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు సర్ప్రైజ్, అందరు సర్ప్రైజ్ ఫీల్ అవ్వాల్సిందే. కార్తీ వెళ్తాడబ్బా. రియల్ బ్రదర్స్ నిజంగా సినిమాలో విలన్లా ఎలా ఉండబోతుంది, ఢీ కొట్టే పాత్ర ఎలా ఉండబోతుంది. నిజంగా ఇక్కడ ఫైనల్లో ఒక ఫైట్ ఉంటుంది. సూర్య కార్తీ కంగువా క్యారెక్టర్, ఇక్కడ తిన్న క్యారెక్టర్, 2 ఫైట్లు ఉంటాయి అనేది ఒక సర్ప్రైజ్. కానీ అక్కడే స్టోరీ కంప్లీట్ చేశాడు. పార్ట్ 2 చూడండి, అసలైన స్టోరీ ఉండబోతుంది. కంగువా క్యారెక్టర్
కార్తీ క్యారెక్టర్ అసలైన విలనిజం ఏ రేంజ్లో ఉంటుందో అనేది అక్కడ ఎండ్ చేశాడు. ఇంకా టోటల్ సినిమా పాయింట్ చూస్తే ఆ బాబు బ్రతికించుకోవాలని తన తల్లిని తన కళ్ళ ముందే చంపేసినప్పుడు ఆ తల్లికి కంగువ మాట ఎందుకు ఇచ్చాడు, 2024లో వాళ్ళ బంధం ఎలా కలిసింది, మనకు కొన్ని షార్ట్స్ చూస్తుంటే మగధీర గుర్తొస్తుంది. వాళ్ళిద్దరు ఎందుకు ఎమోషనల్గా కలిశారు, మళ్ళీ కంగువ నువ్వే అని ఆ బాబు ఎలా గుర్తుపెట్టాడు, లాస్ట్ ఆ సైన్స్ ఏంటి అనేది మనం రెండో భాగం చూడాల్సిందే. సినిమా మొదటి భాగం చూస్తుంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. రెండో భాగంలో కొన్ని లాజిక్ లేని సీన్స్ ఉంటాయి. లొకేషన్స్లో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అవుట్పుట్ సూపర్గా ఉంటుంది. వస్తే దేవిశ్రీ ప్రసాద్ కొంతవరకే ఆకట్టుకున్నాడు. 2-3 పాటలు జస్ట్ కంగువ పాటలు కానీ మ్యూజిక్ కానీ కొంతవరకు బాగానే ఉంది. టోటల్గా అంటే క్రిప్పింగ్ స్టోరీ మిస్ అయినట్టు అనిపించింది. నేను ఎన్నో అంచనాలు క్రియేట్ చేసి పెట్టుకొని 3Dలో చూసిన తర్వాత అంచనాలను మాత్రం రీచ్ కాలేదు. 100% అనిపించింది. జస్ట్ యావరేజ్ మూవీ. సూర్య కోసం అయితే, సూర్య నటన కోసం అయితే, సూర్య అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కోసం అయితే, కంగువలోని యాక్టింగ్ నిజంగా ఎలా బయటికి తీశాడంటే 100% చూడాలి, ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ.